హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు మసాలా వడలు చేద్దాం అనుకుంటున్నాను. అయితే దానికోసం మనము ఇలా శనగపప్పు నానబెట్టి పెట్టుకోవాలా. ఒక 2 గంటలు నానబెట్టి పెట్టుకోవాలా. ఇలా మెత్తగా అవుతుంది. దీన్ని మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. దీన్ని మనము మిక్సీ పట్టేసుకుందాం ఇట్లా. కొన్ని వాటర్ వేసుకుందాం ఇందులో. కొంచెం బరకగానే ఉండాలి. ఇది కొంచెం మెత్తగా, మరీ మెత్తగా పట్టుకోవద్దు. మిగతాది కూడా అట్లనే పట్టేసుకుందాం. దీంట్లోకి మనం ఒకటి అల్లం ముక్క వేసుకుంటున్నాను. ఒక చిన్నది అల్లం ముక్క. అయిపోయింది ఇది. అన్నగారు నమస్తే. చెప్పాలా దూరం ఇదంతా ఇంట్లోకి వేసుకోవాలి. ఇంకా అవసరం దూరం పెట్టు. ఓకేనా? కొంచెం మరీ మెత్తగా మిక్సీ పట్టద్దు. కొంచెం గరకగానే ఉండాలి. మరీ మెత్తగా పడితే పిండిలాగా అయిపోతుంది. దీంట్లోకి మనం నానబెట్టి పెట్టుకున్నది కొంచెం పప్పు వేసుకోవాలి. కొంచెం పప్పు వేసుకోవాలి. ఇలా
కప్ వేసుకొని ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకు హాఫ్ కప్ వేసుకుంటున్నాను నేను ఇందులోకి, హాఫ్ కప్పు. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఇవి ఒక 5-6 కట్ చేసి పెట్టుకున్నా, ఇవి. అలాగే ఇందులోకి 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్లు 3 స్పూన్లు జీలకర్ర వేస్తున్నా. జీలకర్ర వేసిన కొంచెము పసుపు, కొంచెం పసుపు. అలాగే ఒక 2 స్పూన్ల ధనియాల పౌడర్, 2 స్పూన్ల ధనియాల పౌడర్. అలాగే సన్న కట్ చేసి పెట్టుకున్నాయి ఇవి ఆనియన్స్ అండి, ఇవి ఆనియన్స్ ఒక కప్ వేస్తున్నా ఆనియన్స్. అలాగే పచ్చిమిర్చి ఒక 5 తీసుకున్నా నేను, కట్ చేసి పెట్టుకున్న సన్నగా దీంట్లోకి. అలాగే నేను గరం మసాలా తీసుకున్నాను ఒక స్పూను. అలాగే తగినంత ఉప్పు, నేను 3 స్పూన్లు తీసుకుంటున్నాను, 3-4 తీసుకుంటున్నాను. అయితే ఇవి ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం మనం, పక్కన పెట్టుకొని. అలాగే ఇందులోకి కొంచెం బియ్యం పిండి నేను హాఫ్ కప్ తీసుకుంటున్నాను, బియ్యం పిండి. ఇప్పుడు దీన్ని ఇలాగా కలుపుకోవాలి. అన్నీ కలిసిపోవాలి ఇవి. నేను ఇంకొంచెం బియ్యం పిండి వేసుకుంటున్నాను. ఇలాగ అన్నీ కలిసిపోవాలి ఇలా. ఇలా అన్నీ కలిసిపోవాలా. ఇలా చేసుకుంటే ఇలా ముద్దలాగా రావాలి. ఇట్లా ఈ కంటెస్టెంట్ సరిపోతుంది. ఇట్లా రావాలి, బాల్స్ లాగా రావాలి. ఇట్లా కలిపి పెట్టుకున్నా నేను. మనకు కొంచెం పల్చగా అనిపిస్తే, కొంచెం వాటర్ ఎక్కువైనట్టు అనిపిస్తే మనం వాటర్ పడితే వేసుకోవచ్చు, ఎందుకంటే ఆనియన్స్లో వాటర్ వచ్చినాయి కదా, వేసుకోవచ్చు. లేదంటే ఎక్కువ పల్చగా ఉందంటే కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకొని మనము కడాయి పెట్టుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. వేసుకొని ఆయిల్ వేసేసుకుందాం మనం. ఆయిల్ కొంచెం మీట్ కావాలా.
ఇట్లా సన్నగా కావాలంటే సన్నగా, లావు కావాలంటే లావుగా మనం ఇట్లా ఒత్తుకోవాలి. ఇట్లా ఈ మాదిరి ఉండాలి మనకు. ఈ సైజు ఉంటే సరిపోద్ది మనకు. ఆయిల్ హీట్ అయిందా లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఇంకా కాలేదు, కొంచెం కావాలా. ఇప్పుడు నేను ఆయిల్లో వేసేస్తున్నా దీన్ని. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి మంట, తర్వాత లో ఫ్లేమ్లో పెట్టాలా. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. నేను మంట తక్కువ చేసుకొని వేసేస్తున్నాను. ఒకసారి రండి, ఇక్కడ చూపిద్దాం. మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజ్ చేసుకోవచ్చు. మనము ఏ సైజు అయినా చేసుకోవచ్చు. పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా. నేను మంట తక్కువ చేసుకున్నాను. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే, మంట ఎక్కువ పెట్టుకుంటే లోపల ఉడకదు, పైననే ఉడుకుతుంది. ఇలా చేసుకోవాలి. చేతి పైన చేసుకుంటే బాగుంటుంది. కొంతమంది కవర్ పైన కూడా చేసుకుంటారు, అట్లా కూడా బాగానే వస్తుంది. ఎండుమిర్చి కారము అవసరం లేదు, మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఎండుమిర్చి అవసరం లేదు మనకు. ఇప్పుడు వాటిని 1 నిమిషం పాటు మనం ఏం కదపద్దు. వాటిని కదిపినామనుకో అది మొత్తం బయటకు వచ్చేస్తుంది, దాంట్లో ఉన్నది మొత్తం బయటకు వస్తుంది. కొంచెం రైట్, ఇట్లా కొద్దిసేపటి వరకు మనం ఏమనొద్దు దాన్ని. ఇంకొక స్పూన్ తీసుకుంటున్నా నేను. కొంచెం మెల్లగా తిప్పాలి ఇలాగా. మెల్లగా తిప్పాలి. మంట ఎక్కువ పెట్టద్దు. మంట ఎక్కువ పెడితే లోపల ఉడకది, పైననే ఉడుకుతుంది. ఇది ఇట్లా మధ్య మధ్యలో కొంచెం కలపాలి దీన్ని. ఇట్లా కలపాలి, ఇట్లా పెట్టాలి.
కొంచెం బ్రౌన్ కలర్ కావాలి. ఇది బ్రౌన్ కలర్ అయితే మనకు ఆల్మోస్ట్ ఉడికినట్టే. ఇది కొంచెం ఇట్లా కలర్ రావాలి. ఇంకా లోపల ఉడుకుతుంది. కరివేపాకు ఉడక కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయిపోయింది. ఎక్కువలా వేస్తే లోపల కొంచెం మెత్తగా ఉంటుంది. మనం మీడియం సైజ్ వేసుకోవాలి. మరీ అంత లావు వేసుకోవద్దు, అంత సన్నం వేసుకోవద్దు. ఇప్పుడు తీసేద్దాం మనము. చూడండి బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. మంచిగా కలర్ అన్నీ ఉడికిపోయినాయి. ఇందులో అలాగే ఇంకొక వాయి కూడా చేసుకుందాం మనం. మంచి ఉడకాల. చిన్న చిన్నగా అయినా వేసుకోవచ్చు, పెద్దగా అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం. నేనైతే మీడియం సైజ్ వేస్తున్నా. మరీ అంత చిన్నగా వేయట్లేదు, మరీ అంత పెద్దగా వేయట్లేదు. వాటర్ అనేది యాడ్ చేయొద్దు దీంట్లో. వాటర్ యాడ్ చేస్తే పల్చగా అయిపోతుంది. ఇలా ఆనియన్స్లోనే వాటర్ ఉంటుంది కదా. మళ్ళీ పచ్చి శనగపప్పు కదా, మనం పిండి వాడట్లేదు ఇక్కడ, నానబెట్టుకున్న పప్పు వాడుతున్నాం మనము. చూడండి నేనేం చేయలేదు, అదే మంచిగా వచ్చేసింది. ఇలా మనం వేసిన తర్వాత మనం కలపొద్దు. కలిపినామంటే దీంట్లో ఉన్నది మొత్తం బయటకు వచ్చేస్తుంది, విడిపోతుంది. మనం బండి మీద కొనుక్కునే కంటే మనమే ఇంట్లో చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉండే ఐటమ్సే కదా ఇవి. బయట నుంచి కొనుక్కొచ్చేది ఏది లేదు కదా. ఎట్లాగూ మనకి ఇంట్లో అన్నీ ఉంటాయి కాబట్టి మనం ఇంట్లోనే చేసుకుంటే బాగుంటుంది. అదొక్క ప్లేట్ తెచ్చుకున్నా ఎవ్వరికి సరిపోదు. అదే మనం ఇంట్లో వేసుకున్నాం అనుకోండి, అందరు తినొచ్చు మంచిగా. దీనికి అంత టైం ఏం పట్టదు, ఒక 15-20 నిమిషాలు అంతే, ఎక్కువ పట్టదు. కాకపోతే పప్పు నానడమే కొంచెం లేట్ అవుతుంది. అది మనం చేసుకుందామని అనుకున్నప్పుడే మనం నానబెట్టి పెట్టుకోవాలి. ఒక 1 అవర్, అరగంట నానబెట్టుకున్నా సరిపోతుంది.
టైం ఉంటే ఎక్కువైనా నానబెట్టుకోవచ్చు. పప్పు నానడంలోనే లేట్ ఉంది, కానీ అప్పటికప్పుడు చేసుకుంటే బాగుండదు. ఎందుకంటే పప్పు అన్నది నానాల, మంచిగా నానితేనే పప్పు అన్నది మెత్తగా గ్రైండ్ అవుతుంది, లేకపోతే అంత బాగుండదు. అన్నీ ఇంట్లో ఉండేటివే కదా, ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, గరం మసాలా, ధనియాల పౌడరు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ ఇంట్లోనే ఉంటాయి కదా. ఇట్లా చేసుకోవడం కూడా తొందరనే అయిపోతుంది. కాకపోతే మనం పప్పు మిక్సీ పట్టుకోవడం లేటు. మిక్సీ కూడా 5 మినిట్స్లో మనం పట్టేసుకోవచ్చు. పిండితో అయితే నేను ఎప్పుడు చేయలేదు పిండి వడలు. ఏమో అవి ఎట్లుంటాయో అంత టేస్ట్ అంత ఉండదు. ఈ పచ్చిశనగ పప్పు అయితేనే బాగుంటుంది అని అనుకుంటున్నాను నేను. ఇక బండి మీద అయితే వాళ్ళు నానబెట్టి చేయరు కదా, పిండితోటే చేస్తారు వాళ్ళు కూడా. మనం ఇంట్లో అయితే నానబెట్టి మంచిగా కల్తీ లేని పప్పు తెచ్చుకొని ఇంట్లోనే చేసుకోవచ్చు మనము. మంట అయితే తక్కువ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఉడికిపోయిందండి, నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఒకసారి వీటిని కూడా ఇందులోకి వేసేద్దాం. కొంచెం ముందుగా కాల్చుకొని వేయించుకున్నాం అనుకో, నూనెలో ఫ్రై చేసుకొని సెకండ్ టైం చేస్తే కూడా పైన క్రిస్పీగా ఉండి లోపల ఉడకకపోతే కూడా మళ్ళీ మంచిగా ఉడుకుతుంది. అది లోపల బాగా ఉడుకుతుంది సెకండ్ టైం కూడా చేసుకుంటే. అట్లయినా చేసుకోవచ్చు. చూడండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. నేను తీసేస్తున్నా, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. అయిపోయింది. చూడండి మంచిగా కలర్లకు వచ్చినాయి. ఫ్రై కూడా తొందరనే అవుతుంది. చూడండి మా వడలు అయితే రెడీ అయిపోయింది. నేను ఆయిల్ ఆ పక్కకు పెడతా. నేను ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం వీటిని. చూడండి మంచిగా సౌండ్ వస్తున్నాయి, టక్ టక్ టక్. మా మసాలా వడలు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి మా మసాలా వడలు రెడీ అయిపోయినాయి. చూడండి ఇందులో మనము ఆనియన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఆనియన్స్ తోటి వేసి తినొచ్చు, పచ్చిమిర్చి తోటి కూడా మనం తినొచ్చు. నేనైతే ఒక 2 ఇట్లా కట్ చేస్తున్నా. ఇట్లా పెట్టేసిన, నేను ఫ్లవర్ టైప్ వచ్చేసింది. ఇట్లా పెట్టేసిన. మసాలా వడలు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి మసాలా వడలు అయితే రెడీ. చూడండి ఎంత బాగుందో. ఒక్కసారి మనం టేస్ట్ చూద్దాం ఎట్లుందో. బాగా వేడిగా ఉంది, ఒకసారి ఇరుద్దాం. చూడండి కాలుతుంది.
కొంచెం పొగలు వస్తుంది. ఎంత బాగా కుక్ అయింది చూడండి. ఇది మంచిగా సౌండ్ వస్తుంది ఇరుస్తుంటే. మంచిగా ఉడికింది. ఒకసారి టేస్ట్ చూద్దాం. అన్నీ సరిపోయినాయి. ఉప్పు, పచ్చిమిర్చి, అన్ని మసాలాలు వేసినాం కాబట్టి మంచిగా టేస్ట్ ఉంది. బండి మీద దానికంటే బాగా టేస్ట్ అయిందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మమ్మీ ఏం చేస్తున్నావు? మసాలా వడ. ఓకే, టేస్ట్ చేస్తా. వేడిగా ఉంది. వేడి సో ఉంటుంది. గైస్, నేను ట్రై చేస్తున్నా. మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని వంటల కోసం మేము మీ ముందు ఉంటామండి. వీడియో పెట్టక చాలా రోజులైంది. ఎందుకంటే వినాయక చవితి వచ్చింది కదా, గణేశుని దగ్గరికి వెళ్ళడం, రోజు పూజలు అనేసరికి 1 వీక్ ఎక్కువ అయిపోతుంది మేము వీడియోస్ పెట్టాక. ఇవాళ చేద్దాము, వర్షం పడ్డది, ఇవాళ చేద్దామనేసి వడలు అయితే చేసేసిన. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు ట్రై చేయండి మీ ఇంట్లో. టేస్ట్ బాగుంటే మీ ఇంట్లో బాగా వచ్చిందని కామెంట్ చేయండి. చూడు, సూపర్ ఉందా? బాగుంది కదా? బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.